SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం మంచిర్యాల కాగజ్ నగర్ వచ్చిన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఘన స్వాగతం పలికారు. 3862 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారులు, ఓవర్ బ్రిడ్జ్లను గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు హెలిప్యాడ్ వద్ద కేంద్ర మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఎమ్మెల్యే సన్మానించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారం, మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రి సౌజన్యంతో ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, రేనే ఆసుపత్రి చైర్మన్ బంగారి స్వామి ప్రారంభించగా శ్రీరాంపూర్ SO2GM సత్యనారాయణ ECG 2D ఎకో సేవలను ప్రారంభించారు. మంచిర్యాల రూరల్ CI ఆకుల అశోక్ శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు జిల్లాలోనే అత్యుత్తమంగా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలను రేనే ఆసుపత్రి ద్వారా ఉచితంగా సేవలు అందించి అందరి ఆదరాభిమానాలు పొందారని అన్నారు. రేనే మెడిలైఫ్ ఆసుపత్రుల యాజమాన్యాలు సామాజిక సేవా దృక్పథంతో ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ సౌకర్యంతో వైద్యం అందించడం సంతోషదాయకమన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తాము చేపట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించిన రేనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంకు, మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రి యాజమాన్యంకు, తమకు అన్ని విధాలుగా సహకారం అందించిన శ్రీరాంపూర్ GM శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఇతర సింగరేణి అధికారులు, పోలీస్ అధికారులకు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి, గౌరవాధ్యక్షుడు భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులు శ్రీపతి రాములు, సంయుక్త కార్యదర్శి ఏల్పుల మల్లేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఖ్యాతం రాజేష్, కోశాధికారి కేశిరెడ్డి నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు తలారి సమ్మయ్య, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కోడం రవికుమార్, సభ్యులు బియ్యాల రాజ్ కుమార్, దాసరి నరేందర్, కుమ్మరి సతీష్, నారమల్ల పురుషోత్తం, వైద్య శ్రీనివాస్, AB రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి దాదాపు 1200 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్లు పుల్లూరి సుధాకర్, వసీముద్దీన్, రేనే ఆసుపత్రి GM బంగారి పవన్ ప్రసాద్, నాన్ సర్జికల్ డైరెక్టర్ మేకల అరవిందరావు, వైద్యులు దినకర్, నిఖిల్ లక్ష్మణ్, రవికుమార్, జొన్నల శ్రీనివాస్, రాజ్ కిరణ్, కనకరాజు, రామలక్ష్మి, ఫర్హానా, శివకుమార్, వైభవ్, మెడిలైఫ్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కుమారస్వామి, చేతన్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ హబ్ లాగా డెవలప్ అవుతుంది. సో అట్లా క్యాంప్ పెడితే చాలామంది నార్మల్గా టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే హెల్త్ చెకప్కి ముందుకు అంటే చాలా ప్రాబ్లం వచ్చిన తర్వాత మాత్రమే నార్మల్ పబ్లిక్ డాక్టర్ దగ్గర చెకప్ కోసం వచ్చారు. సో ఇంకో మంచి ప్రోగ్రామ్స్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అంటే ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే చాలామంది వచ్చారు. దానిలో కొంతమందికి తెలియకుండా కొన్ని ఇష్యూ ఉంటుంది, డిటెక్ట్ అవుతాయి. ఏమైనా ఇష్యూ డిటెక్ట్ అయితే ఖచ్చితంగా దానికి ఫాలోఅప్ చేయాల్సింది. దానికి సంబంధించిన ఏమైనా డాక్టర్ అడ్వైస్ ఇస్తారు, దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తే ఇది మంచిగా ఉంటుంది. అండ్ సాల్వేజ్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇట్లా మెడికల్ క్యాంప్లో దానికి వాడుకొని ఏదైనా ఒక ఫ్రీగా మెడికల్ చెకప్ చేయిస్తే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్. సో నేను నా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రెస్ క్లబ్ రెడ్ హాస్పిటల్ అండ్ రెడ్ లైఫ్ హాస్పిటల్ ఎవ్రీబడి. ఈరోజు నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు ప్రెసిడెంట్ భూపతి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ కొండా శ్రీనివాసరావు గారు మరియు అందరూ ప్రెస్ మిత్రులు, మా పూర్వ పేషెంట్స్, మా సోదరుడు కుమార్ మరియు అందరికీ ఇక్కడ విచ్చేసి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా మలిచి సమయం మరియు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ అరేంజ్మెంట్స్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంత పెద్దగా జరగడం అంటే ఒక మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే ఒక ఫిజిషియన్ వచ్చి జనరల్గా చెకప్ చేయడం జరుగుతుంది. అలాంటిది కాకుండా ఒక మెగా హెల్త్ క్యాంప్ కావాలని ఎంతో ఖర్చుతో కూడుకున్న ఇలాంటి కార్యక్రమాన్ని శ్రీరాంపూర్ మరియు నస్పూర్ ప్రెస్ క్లబ్ మిత్రులందరూ దీన్ని నిర్వహించడం అనేది ఒక గొప్ప విషయం. అండ్ ఇలాంటి విషయాలలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ సేవా కార్యక్రమాల్లో మా వంతు సేవని ఇవ్వడానికి మాకు అవకాశం ఇచ్చిన అందరి ప్రెస్ క్లబ్ మిత్రులకు, ప్రెసిడెంట్ గారు మరియు సెక్రటరీ గారికి పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా మే 4న రెనే హాస్పిటల్ సౌజన్యంతో మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు ముఖ్య అతిథి హాజరయ్యారు. దీంతో పాటు సింగరేణి అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఎంతో ఉత్సాహభరితంగా ఈ మెడికల్ క్యాంప్ జరిగింది. రెనే హాస్పిటల్, మిడ్లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక 25 మంది స్పెషలిస్ట్ వైద్యులు ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. గుండె జబ్బులు, నరాల జబ్బులు, కిడ్నీ జబ్బులతో పాటు 2D ఈకో, ఈసీజీ ఇంకా రకరకాల వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి వాళ్ళకు మందులు ఇవ్వడం జరిగింది. కొందరికి మెరుగైన వైద్యం కొరకు రిఫరల్ కూడా చేసిండు. వారు తదుపరి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళు ఇంకా పై స్థాయి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలని వాళ్ళు సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ఎంతో దిగ్విజయంగా జరిగింది. సుమారు 1200 మంది ఈ ప్రాంత కార్మికేతరులు, చుట్టుపక్కల ప్రాంత వారు వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ చేసుకోవడం జరిగింది. జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవడం జరిగింది. ఎంతో సంతోషకరం. ప్రెస్ క్లబ్ ఒక సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమం 100% సక్సెస్ అయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముందు కూడా ఈ ప్రెస్ క్లబ్ సామాజిక బాధ్యతలో ఎప్పుడు కూడా ముందుంటుందని మేము హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేసిన రెనే హాస్పిటల్, మిడ్లైఫ్ హాస్పిటల్, సింగరేణి యాజమాన్యానికి, పోలీస్ సిబ్బందికి, మా జర్నలిస్టు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ రపజ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రం అందించారు. ఆపరేషన్ కగార్తో ఆదివాసీలు బలి అవుతారని పేర్కొన్నారు. మావోయిస్టుల ఏరివేత పేరుతో నిర్బంధం జరుగుతుందని, రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్లో 1/70 లాంటి చట్టాలు అమలు చేయకుండా ఆదివాసీల హననం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆపరేషన్ కగార్ రద్దు చేయాలని కోరారు. ఎన్ని గదాలు ఉన్నాయి కానీ దానికి పర్మిషన్ తీసుకున్నారా?
రెండు ఏ వారో చెక్ చేస్తారు. ఎప్పుడు చెప్పాలి ఈరోజు ఇక్కడ ఈ అంబేద్కర్ చౌక్ దగ్గర ఈ వచ్చిన ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా ఒక మాదన కుమారస్వామి పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇవాళ 5 మే 2025న జిల్లా కలెక్టర్ మంచిర్యాలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం ముఖ్య ఉద్దేశం గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, గత 2 నెలలుగా మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని 3 లేఖలు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చి చర్చలకు సిద్ధమైన చెప్పిన నేపథ్యం కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ 22న ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్న కర్రెగుట్టల చుట్టూ 26,000 మంది సాయుధ బలగాలను దింపి ఆదివాసీ గ్రామాలను, ఆదివాసులను, మావోయిస్టు ఉద్యకారులను గత జనవరి 1, 2024 నుంచి చేసిన హత్యాకాండ తిరిగానే హత్యలు చేయాలని చూస్తుంది. ఇది సరికాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని, అట్లాగే ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పెసా చట్టం అమలు చేయాలని, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, దేశవ్యాప్తంలో ఉన్న హక్కుల సంఘాల, ఆదివాసీ సంఘాల కోరిక మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఇవాళ ఒక మెమోరాండం అన్ని ఆదివాసీ ప్రజాస్వామిక రాజకీయ పార్టీల, విప్లవ పార్టీల, హక్కుల సంఘాల రచయితల మేధావులు ఇవాళ మెమోరాండం చేయడం జరిగింది. కావున గత 2 రోజులుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేస్తుండు, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతోటి చర్చలు చేయడం ఏంటి, చేయమని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. నిజమే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నేను ఆపడానికి ముందుంటానన్నాడు, మధ్యవర్తిత్వం చేస్తాన్నాడు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని ఆపుతానన్నాడు. మరి మన దేశ బిడ్డలైన మూలవాసీలైన ఆదివాసీలు, తర్వాత మావోయిస్టుల పైన యుద్ధాన్ని ఆపడానికి, శాంతి చర్చలు చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటిది? ఇది ద్వంద్వ వైఖరి సరికాదు. ఇప్పటికైనా ఆ వైఖరిని వినడానికి బేషరతుగా శాంతి చర్చలు ప్రారంభించాలని ఈ మెమోరాండం ఇవాళ మంచిర్యాల జిల్లాలో అన్ని హక్కుల సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఇవ్వడం జరిగింది. నా పేరు గంట సత్యం, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కగార్ ఆదివాసుల మీద జరుగుతున్న కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా అంబేద్కర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టరేట్ గారికి కూడా ఈ ఆదివాసీల మీద జరుగుతున్న, మావోయిస్టుల మీద జరుగుతున్న కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలనే ఒక మెమోరాండం అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. మధ్య భారతంలో ఆదివాసుల మీద హత్యాకాండ అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒకరో ఇద్దరో మావోయిస్టులను చూపించుతూ మిగతా వందల కొలది ఆదివాసులను హత్యలు చేయబడుతున్నది. ఒక ఆదివాసీ సమాజం, ఒక జాతి అనేది అంతరించిపోవడానికి ఈ కగారు ఆపరేషన్లో భాగమవుతున్నది. ఎందుకంటే ఇంతకుముందు సల్వాజూడం పేరుతోటి అదే జరిగింది, తర్వాత సమాధాన్ పేరుతోటి అదే జరిగింది. అందుకని ఇప్పుడు కగార్ పేరుతోటి, అంతిమ యుద్ధం పేరుతోటి ఆదివాసులను ఒక మధ్య భారతంలో ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ షెడ్యూల్ భాగంలో ఉన్న ఆదివాసులందరినీ ఈ కగార్ పేరుతోటి హత్య అనేది ఈ రాజ్యం, ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని వెంటనే నిలిపివేయాలి. ఏదైతే శాంతి చర్చలు మావోయిస్టులతోటి జరిపి మాకు మా జీవనాన్ని కొనసాగించడానికి, మా ఆదివాసుల జాతిని పునర్నిర్మాణం చేయడానికి అందరూ కంకణం బద్దలు కట్టుకోవాలనేది, మిగతా ఆదివాసేతర సమాజాన్ని కూడా మాకు మద్దతుగా నిలబడాలనేది కూడా ఈ రకంగా మేము కోరుతాం. సిసిసి నస్పూర్ ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని ఎస్ఐ ఉపేందర్ రావు కోరారు.
ఆదివారం ఆయన సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. 2012లో పోలీస్ డిపార్ట్మెంటులో వచ్చిన ఆయన బెజ్జంకి, గోదావరికని 1 టౌన్, ముత్తారం, మంతని, పెద్దపల్లి, సుల్తాన్బాద్, జైపూర్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అనంతరం రామగుండం టాస్క్ ఫోర్స్లో పనిచేసిన ఆయనను సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వేసవి సెలవుల్లో ఎక్కువ మంది తమ స్వంత గ్రామాలకు వెళ్తుంటారని, దీంతో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని, ప్రజలంతా చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇదివరకు ఇక్కడ పనిచేసిన నెల్కి సుగుణాకర్ గత నెల ఏప్రిల్ 18న ఓ కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో 2వ ఎస్ఐగా పనిచేస్తున్న జితేందర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దాదాపు 15 రోజుల తర్వాత ఇక్కడ ఉపేందర్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు. నస్పూర్ మండల ప్రజలకు నస్పూర్ పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేయగా నా పేరు ఉపేందర్. ఈరోజే నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినా లేకపోతే దొంగతనాలు ఎలాంటి జరిగినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తెలియపరచగలరు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దళారులు లేకుండా స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగలరు. మీ ఏ సమస్య అయినా పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే దాని మీద చట్టపరమైన చర్య తీసుకుంటాము. ఏ విషయం ఉన్నా కానీ నస్పూర్ పోలీస్ స్టేషన్కి తెలియజేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.